టాప్ 5లో ఉండే సంజన గారిని ఫస్ట్ ఎలిమినేట్ చేసేస్తారు. ఇమాన్యుయల్కి తను 3rd or 4th పొజిషన్లో ఉన్నాడనేసి తెలియదు. కళ్యాణ్కి తను అసలు విన్నర్ మెటీరియల్లో ఉన్నాడనేసి తెలియదు. సో లోపల వాళ్ళకి తెలియదు అనమాట ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ ఏంటి అని చెప్పేసి వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక 15 lakhs సూట్ కేస్ టాప్ 4 ఉండేటప్పుడు హౌస్లోకి తీసుకెళ్ళినప్పుడు డెమాన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళిద్దరిలో విన్నర్ అవ్వరు అనేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ఆ 15 lakhs సూట్ కేస్కి తీసుకో మీకు యూజ్ అవుతుందనే పాయింట్లో ఇద్దరు కామనర్స్కి డెమాన్కి కళ్యాణ్కి ఇద్దరికి 15 lakhs చూపించి బయటకు తీసుకుని వెళ్తారా అని చెప్పేసి అడుగుతారనేసి అనుకుంటున్నా. ఇమాన్యుయల్ అయితే తీసుకోడు సూట్ కేస్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇమాన్యుయల్ వచ్చి విన్నర్ కానీ రన్నర్ కానీ అవుతానేమో అనే పాయింట్లో ఉన్నాడు కాబట్టి. బికాజ్ అందరూ ఇచ్చిన హైప్ అంతా ఆడియన్స్ అంతా వచ్చి ఇమాన్యుయల్ అనింది. కేసు తీసుకెళ్ళినప్పుడు కళ్యాణ్ కానీ డెమాన్ కానీ ఇద్దరిలో ఒకరిని చూస్ చేసుకోమని చెప్తారనేసి అనుకుంటున్నాను. 15 lakhs సూట్ కేసు 15 lakhs సూట్ కేసు తీసుకో అనేసి అడిగినప్పుడు ఆడియన్స్ ఒపీనియన్ అడగని ఈ సిచ్యువేషన్లో దేవుడికి కాలు పట్టుకొని మొక్కుకుంటా ఉన్నాను. దేవుడిని మాత్రం నిజంగా విన్నింగ్ రేస్లో ఉన్నాడనే పాయింట్ అర్థం కాకుండా 15 lakhs సూట్ కేస్ కళ్యాణ్ పట్టుకొనే రాకూడదు స్వామి, మీకు లేనిపోని టెన్షన్లు పెడతా ఉన్నాను అని చెప్పేసి టెన్షన్ పడబాకండి. తెలియదు 15 lakhs అంటే ఒక కామనర్కి 15 lakhs ఇస్ టూ మచ్, వే టూ మచ్. సో అట్లా అంటోడు 15 lakhs కోసం ఏమన్నా ఎత్తుకొని వచ్చేస్తాడా? డబ్బుల కోసం ఎత్తుకొచ్చే మనిషి కాదు. కానీ యాడ లాస్ట్లో టాప్ 2లో ఉండేటప్పుడు ఎవరైనా 40 lakhs అట్లా ఆఫర్ చేస్తున్నారంటే అప్పుడు ఆడియన్స్ ఒపీనియన్ తీసుకుంటారు. కానీ 15 lakhs సూట్ కేసు దగ్గర ఆడియన్స్ ఒపీనియన్ తీసుకోరు. ఇప్పుడు కానీ ఒకవేళ ఆ టాప్ 3 సూట్ కేసు టైంలో కూడా 25 lakhs ఆఫర్ చేసి సోహెల్ తీసుకొచ్చేసినట్టు కళ్యాణ్ మేబీ నేను టాప్ 3 ఏమో, ఇమాన్యుయల్ అన్న టాప్ 2 ఉంటాడేమో, తనుజ విన్నర్ ఇమాన్యుయల్ అన్న టాప్ 2 లోపల ఇదే వాళ్ళకు ఉండేది మైండ్లో. తనుజ విన్నర్ ఇమాన్యుయల్ అన్న టాప్ 2, సో నేను అంత ఎక్కువ లేదు కాబట్టి టాప్ 3 కాబట్టి నేను 25 lakhs ఎత్తుకొని వచ్చేస్తాను అనే ఒక పాయింట్లో కానీ కళ్యాణ్ 25 lakhs ఎత్తుకొచ్చేసాడు అనుకో, అది కూడా మొక్కోండి. అసలు నాకు ఇప్పుడు అనిపిస్తుంది అసలు ఈ సీజన్లో సూట్ కేసులో ఆఫర్ చేయకపోతే బాగుంటుంది అనేసి. 25 lakhs ఎత్తుకొచ్చేసినా అతిశయోక్తి లేదు, అర్థమైందా? ఎందుకంటే తనకి తెలియదు తను విన్నర్ అని. కళ్యాణ్ విన్నర్ అనేసి తెలీదు కాబట్టి కళ్యాణ్ 25 lakhs సూట్ కేసు అప్పుడు కూడా అందరు ఒపీనియన్ అడగరు, లోపల ఉండే వాళ్ళ ఒపీనియన్ మాత్రమే అనమాట. సూట్ కేసు ఎత్తుకొచ్చేసినాడు అనుకో, బొక్క అందరం ఇట్లా తల కొట్టుకోవాలి. అందరం ఫస్ట్ తల నేను ఇట్లా కొట్టుకోను, తల కోడకేసి ఇట్లా డమా అని కొట్టుకుంటా ఉంటాను అనమాట.